హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డుగ్గు జీతు వ్లాగ్స్. 9 గురువారాల వ్రతము చేస్తున్నాను కదా, మీ అందరికీ తెలుసు. ఈ రోజైతే 7వ వారం అండి. వ్రతం వీడియో చూసిన వారందరూ లాస్ట్ వారం వీడియో కూడా పెట్టమని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉద్యాపన వీడియో పెడతానండి. 9 గురువారాలు కాకుండా ఏదైనా చిన్నగా పూజ చేసుకునే పరిహారం లేదా అని అడుగుతున్నారు. దానికి నేను సాయి దివ్య పూజ అని ఉంటుంది, అది చేసుకోండి అని చెప్పాను. సో ఆ సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలని కామెంట్ చేశారనమాట. అందుకే ఈరోజు వీడియోలో సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలి, ఎన్ని వారాలు చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ని చెప్తానండి. మీలో ఎవరైనా కొత్త వారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సాయి దివ్య పూజని మొదలు పెట్టాలంటే మనం ఒక ముడుపు కట్టాల్సి ఉంటుందండి. ఏ కోరిక అయితే నెరవేరాలి అని మీరు అనుకుంటున్నారో ఆ కోరికని గట్టిగా సంకల్పం చేసుకొని ఆ ముడుపుని కట్టాల్సి ఉంటుంది. ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని పసుపులో దాన్ని మొత్తం ముంచి క్లాత్ మొత్తం ఎల్లో కలర్ అయ్యాక డ్రై చేయండి. తరువాత ఒక రూపాయిని కానీ 2 రూపాయలని కానీ అందులో పెట్టి ముడి వేసుకోండి. సాయి దివ్య పూజకి ముఖ్యంగా ఉండాల్సింది సాయి దివ్య పూజ అనే బుక్ అండి. ఆ బుక్ ఉంటేనే మీరు ఈ పూజను చేయగలుగుతారనమాట. ఒక పీట వేసుకోవాలి ఫస్ట్. దానిపైన ఇలా ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళ కానీ బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ వేసి తర్వాత సాయినాథుని చిత్రపటాన్ని ఉంచుకోవాలండి. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు, కానీ సాయినాథుని ముందు దీపం మాత్రం నెయ్యితో మాత్రమే వెలగాలి. ఈ పూజ నెయ్యితో మాత్రమే చేయాలండి, దీపారాధన. ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ముడుపుని సాయిబాబా పాదాల వద్ద ఉంచి సంకల్పం చెప్పుకోవాలి. మీరు 3 వారాలు చేసుకుంటున్నారా, 5 వారాలు చేసుకుంటున్నారా, లేక 9 వారాలు చేసుకుంటున్నారా అనే విషయాన్ని మీరు సంకల్పం చేసుకొని ఆ ముడుపుని సాయినాథ దగ్గర పెట్టేసి మీరు ఈ పూజను స్టార్ట్ చేయాలండి. ఏ పూజలోనైనా వ్రతంలోనైనా మనం ముందుగా గణేశుని పూజిస్తాం కదా, ఇందులో కూడా పసుపు గణపతిని చేసుకొని గణేశుని పూజించండి. మీ దగ్గర గనక గణేశుని విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పూజించవచ్చు. ఈ పూజని ఆడవారు కానీ మగవారు కానీ పెళ్ళైన వారు కానీ పెళ్ళి కాని వారు కానీ పిల్లలు కూడా ఈ పూజని ఆచరించవచ్చండి. ఉపవాసం ఉంటూ ఈ పూజను చేస్తే ఫలితం దక్కదండి. ఖచ్చితంగా ఏదో ఒకటి తిని మాత్రమే పూజని మొదలు పెట్టాలండి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పూజని మనం ఆచరించవచ్చు. మీరు ఒకవేళ ఉదయం పూజ చేసుకున్నట్లయితే సాయంత్రమే పీఠాన్ని కదపాలి. అదే మీరు సాయంత్రం పూజ చేసుకున్నట్టయితే తెల్లవారుజామున అంటే శుక్రవారం రోజు ఈ పీఠాన్ని కదపాల్సి ఉంటుందండి. పూజ మొత్తం అయిపోయాక ముడుపుని ఏం చేయాలి అనే డౌట్ ఉంటుంది. మీరు ఎన్ని గురువారాలు అయితే అనుకున్నారో అన్ని గురువారాలు ముడుపుని బాబా దగ్గర ఉంచి ఈ పూజ చేసుకున్నాక చివరి వారం ఈ ముడుపుని షిరిడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళండి. ఆ షిరిడికి వెళ్ళే అన్ని రోజులు మీ బీరువాలో పెట్టుకోండి. అదే మీరు షిరిడికి వెళ్ళలేని పరిస్థితి అయితే దగ్గరలో ఉండే బాబా టెంపుల్కి వెళ్ళి ఈ ముడుపుని అక్కడున్న హుండీలో వేయండి. చివరి వారం ఉద్యాపన మనం ముత్తైదులను పిలిచి వాయినాలు ఇవ్వడం అవన్నీ ఏం అవసరం లేదండి. కానీ సాయి దివ్య పూజ పుస్తకాలు ఉంటాయి కదా, వాటిని మాత్రం మీ శక్తి కొలది 9 కానీ 11 కానీ 21 కానీ అలా పంచాల్సి ఉంటుంది. ఆ బుక్స్ ఎవ్వరు తీసుకోరు అని మీకు అనిపిస్తే సాయిబాబా గుడికి వెళ్ళి పూజారికి ఇచ్చేయండి. వారు ఇస్తే సంతోషంగా తీసుకుంటారు భక్తులు. ఒకే ఇంట్లోని తోటి కోడళ్ళు కానీ అత్త కోడళ్ళు కానీ ఈ పూజను స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎవరి ముడుపు వాళ్ళు కట్టుకోవచ్చండి. ఇద్దరు కలిసే ఈ పూజని ఆచరించవచ్చు. ఈ పూజలో బాబాకి మనం పెసరపప్పుతో చేసిన కిచడీని సమర్పించాల్సి ఉంటుందండి. ప్రతి వారం అదే నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది. చివరి వారం ఇలా దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని బాబా గుడికి వచ్చిన భక్తులందరికీ మీరు సమర్పించినట్లయితే చాలా మంచిదండి. ఇలా గణేశునికి పూజ చేసుకున్న తర్వాత సాయినాథుని అష్టోత్తరం చదువుకోవాలండి. 108 పుష్పాలతో ఈ అష్టోత్తరాన్ని మనం ముగించాలి. ఒక్కో నామానికి ఒక్కో పుష్పాన్ని దేవుడి పాదాల వద్ద ఉంచండి. సాయిబాబా దివ్య పూజ పుస్తకంలో 6 అధ్యాయాలు ఉంటాయండి. ఒక్కో అధ్యాయంలో ఒక్కో కథ ఉంటుంది. అంటే మనం 6 కథలు చదువుకోవాలి. పుష్పాన్ని చేతిలో పట్టుకొని ఒక అధ్యాయం చదివిన తర్వాత ఆ పుష్పాన్ని బాబా పాదాల వద్ద ఉంచండి. అలాగే 6 అధ్యాయాలను చదివి 6 పుష్పాలను దేవుడి పాదాల వద్ద ఉంచండి. చివరగా కొబ్బరికాయ కొడితే మీ పూజ ఇంతటితో అయిపోతుందండి. 9 గురువారాల వ్రతానికి సాయిబాబా దివ్య పూజకి మీకు తేడా తెలిసిందనే అనుకుంటున్నాను. ప్రతి వారం ముడుపు కట్టాల్సి ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది కదా. మీరు మొదటి రోజు ఏ ముడుపు అయితే కట్టుకున్నారో అదే ముడుపు అండి. ప్రతి వారం కట్టాల్సిన పని లేదు.
కట్టేటప్పుడు మాత్రం సంకల్ప దీక్షతో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి స్వామి అని కోరుకొని మరీ కట్టండి. చివరి వారం బాబా దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యము. బాబాకి పెట్టిన నైవేద్యం కొంచెం ఎక్కువగానే చేసి ఆ గుడిలోని భక్తులకు పంచండి. సాయి దివ్య పూజలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సాయిబాబా 9 గురువారాల వ్రతాన్ని ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, ఒక్కసారి ఆ వ్రతం వీడియో కూడా చూడండి. 9 గురువారాల వ్రతం వీడియోకి 100 లైకులు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ సాయి దివ్య పూజ మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక సిస్టర్ అడిగారు కాబట్టి జస్ట్ మాట వరకే చెప్పానన్నమాట. ఆ వ్రతాన్ని నేను స్టార్ట్ చేసిన రోజు కంపల్సరీగా విత్ వీడియోతో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరో 2 వారాల్లో నా 9 గురువారాల వ్రతము ముగిస్తుందండి. తరువాత నేను 7 శనివారాల వ్రతాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. ఆ పూజ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో కంపల్సరీ నేను షేర్ చేసుకుంటానండి. చాలా మంది మీరు ఏం కోరుకున్నారు, మీ కోరిక నెరవేరిందా, ఈ పూజ చేస్తున్నారు అని అంటున్నారు. నేను 9వ వారం అది నెరవేరిందా లేదా అనే విషయాన్ని చెప్దామనుకుంటున్నానండి. కోరిన కోరికలు తీర్చే ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్.